నమస్తే, వెల్కమ్ టు ఐడిటీవీ ఇన్సైట్. హాయ్ ఫ్రెండ్స్, ఫుడ్ కంపెనీల గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ముందుగా డామినోస్, మెక్డానల్డ్స్, కేఎఫ్సి వంటి విదేశీ బ్రాండ్ల పేర్లు గుర్తుకొస్తాయి. అయితే మన ఇండియాకు చెందిన ఒక బ్రాండ్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు? ఇది అన్ని విదేశీ కంపెనీలకు బలమైన పోటీ ఇస్తోంది. మన అందరికి ఇష్టమైన హల్దీరామ్స్. ఈ కంపెనీ గురించి తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఒక చిన్న మిఠాయిల దుకాణంగా ప్రారంభమైన హల్దీరామ్స్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 80 కంటే ఎక్కువ దేశాల్లో వ్యాపించి ఉంది. ఈ రోజు వీడియోలో హల్దీరామ్స్ సక్సెస్ స్టోరీ గురించి మనం తెలుసుకుందాం. అసలు ఎలాంటి బిజినెస్ వ్యూహాలను ఫాలో అవ్వడం వల్ల ఈ రోజు కొన్ని బిలియన్ డాలర్ల కంపెనీగా హల్దీరామ్స్ మారింది అనే విషయం గురించి కూడా మనం తెలుసుకుందాం. అందుకని ఈ వీడియోను మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ టుడేస్ అవర్ ఎపిసోడ్ ఇన్సైట్. హల్దీరామ్స్ కంపెనీని బైకనూరులో నివసించే గంగా భీషణ్ అగర్వాల్ 1937లో స్థాపించారు. కానీ ఈ కంపెనీని 1919లో ఆయన 11 సంవత్సరాల వయసులోనే ఈ సంస్థను ప్రారంభించారు. వాస్తవానికి గంగా భీషణ్ అగర్వాల్ ఒక మార్వాడి కుటుంబానికి చెందినవాడు. ఈయన కుటుంబం మొత్తం ఆయనను ప్రేమగా హల్దీరామ్ అని పిలుచుకునేవారు. తను ఆడుకునే వయసులోనే తన తండ్రి భుజియా షాప్ లో పనిచేసేవాడు. ఆ సమయంలో బైకనూరులో భుజియా చాలా ఫేమస్. అందువల్ల బైకనూరులో చాలా మంది భుజియాను అమ్మేవారు. ఇది ఎలాంటి ప్రోడక్ట్ అంటే అన్ని దుకాణాల్లో కూడా టేస్ట్ ఒకేలా ఉండేది. అందుకే ఇక్కడ మెయిన్ కాంపిటీషన్ క్వాలిటీలో కాదు, ప్రైస్ లో ఉంటుంది. హల్దీరామ్ గురించి చెప్పాలంటే అతను తన తండ్రి షాప్ లో కూరగాయలు కోయడం, క్లీన్ చేయడం లాంటి పనులు చేసేవాడు. కానీ అతనికి ఎప్పుడు భుజియా తయారు చేసే మెథడ్స్ గురించి తెలుసుకోవాలని ఉండేది. హల్దీరామ్ తండ్రి భుజియాను అమ్ముతూ ఉండేవాడు. ఒకానొక సమయంలో ఈ రెసిపీని తన ఇంటి ఇల్లాలు తయారు చేసి కుటుంబం మొత్తానికి పెట్టింది. అది తిన్న హల్దీరామ్ తండ్రికి ఈ వంటకాన్ని మార్కెట్లోకి తీసుకెళ్లాలనే ఆలోచన వచ్చింది. అలా అతను అప్పటి నుంచి భుజియాని అమ్మడం ప్రారంభించాడు. ఆ రెసిపీ టేస్ట్ అద్భుతంగా ఉండడంతో బిజినెస్ బాగా జరుగుతూ ఉండేది. కానీ హల్దీరామ్ మాత్రం ఆ చిన్న బిజినెస్ మరియు భుజియా రుచితోనే సంతృప్తి చెందలేదు. తాను తయారు చేసే భుజియా మార్కెట్లో చాలా ప్రత్యేకంగా, డిఫరెంట్ గా ఉండాలని భావించాడు. ఆ లక్ష్యాన్ని సాధించడానికి హల్దీరామ్ చిన్న వయసులోనే అనేక కొత్త పదార్థాలను, చాలా ప్రయోగాలు చేసేవాడు. అలా అతను ఒక స్పెషల్ రెసిపీని కనుక్కున్నాడు. అలాంటి ప్రోడక్ట్ మార్కెట్ లో ఎవరి దగ్గర కూడా లేదు. హల్దీరామ్ తండ్రి రెసిపీలో మేజర్ గా 3 చేంజెస్ చేయడం వల్ల వీళ్ళ బిజినెస్ ఎక్కడికో వెళ్ళింది. మొదటి చేంజెస్ ఏంటంటే భుజియాను శనగపిండికి బదులుగా కుంకుమ పెసలను ఉపయోగించాడు. ఇలా చేయడం వల్ల భుజియా టేస్ట్ చాలా రెట్లు పెరగడంతో పాటు చాలా క్రిస్పీగా మారింది. దీని టేస్ట్ మార్కెట్ లో ఉన్న అన్ని బ్రాండ్ల కంటే చాలా డిఫరెంట్ గా ఉండేది. సెకండ్ చేంజ్ ఏంటంటే మార్కెట్ లో అందరూ 2 పైస్ పర్ కిలో అమ్మితే హల్దీరామ్ మాత్రం కిలో 5 పైసలకు అమ్మేవాడు. అందువలన తన బ్రాండ్ కి మార్కెట్ లో ఒక స్పెషల్ స్టాండ్ ఏర్పడింది. థర్డ్ చేంజ్ ఏంటంటే బైకనూర్ రాజు డంగర్ సింగ్ పేరును హల్దీరామ్ తన భుజియాకి డంగర్ అని పెట్టుకున్నారు. కానీ ఆ రాజుకి భుజియాకి ఎలాంటి సంబంధం లేదు. కేవలం బ్రాండ్ వాల్యూ కోసమే హల్దీరామ్ ఇలా చేశాడు. దాంతో జనాలు ఈ ప్రోడక్ట్ ని చాలా ప్రీమియం అని భావించేవారు. అలా ప్రజల దృష్టిలో హల్దీరామ్ భుజియా చాలా ఫేమస్ అయిపోయింది. కిలో 5 పైసలైనప్పటికీ ప్రజలు ఇష్టంగా కొనేవారు. 3 పైసలు అదనంగా చెల్లించి ఒక నాణ్యమైన ప్రోడక్ట్ ను కొంటున్నామని వాళ్ళు అనుకునేవారు. దాంతో హల్దీరామ్ డంగర్ భుజియా మార్కెట్ లోకి విడుదల కాగానే విజయం సాధించింది. కేవలం కొన్ని వారాల్లోనే సేల్స్ ఆకాశాన్ని అందాయి. అలా హల్దీరామ్ భుజియా మార్కెట్ లో ఒక బ్రాండ్ గా మారింది. ఆ తర్వాత భుజియాకి తన పేరు హల్దీరామ్ అని పెట్టాడు. ఈ కంపెనీ సెకండ్ చాప్టర్ శివ్ కిషన్ అగర్వాల్ 1960లో ప్రారంభించాడు. హల్దీరామ్ కంపెనీ స్థాయిని ఆకాశానికి ఎత్తేశాడు. నిజానికి శివ్ కిషన్ హల్దీరామ్ మనవడు. ఇతను 1960లో కుటుంబ వ్యాపారంలో చేరాడు. ఆ సమయంలో అగర్వాల్ కుటుంబం 3 భాగాలుగా విడిపోయింది. ఆ సమయంలో వాళ్ళ బిజినెస్ బైకనూర్, కోల్కతా మరియు నాగ్పూర్ లో ఉండేది. కోల్కతా, బైకనూర్ లో వ్యాపారం బాగానే జరిగేది. కానీ నాగ్పూర్ లో మాత్రం శివ్ కిషన్ చాలా స్ట్రగుల్ అయ్యారు. ఆ సమయంలో కేవలం నాగ్పూర్ లోనే కాదు, మహారాష్ట్ర మొత్తంలో భుజియా అమ్మకాలు అంతగా లేవు. అప్పుడు శివ్ కిషన్ మహారాష్ట్రలో ఉండే ప్రజల ఆహారపు అలవాట్లను తెలుసుకునేందుకు మార్కెట్ రీసెర్చ్ చేశాడు. అలా అతను నాగ్పూర్ మార్కెట్ గురించి పూర్తిగా తెలుసుకున్నాడు. ఎన్నో నెలల రీసెర్చ్ చేసిన తర్వాత ఈ మార్కెట్ లో 2 పెద్ద అవకాశాలు కనిపించాయి ఆయనకు. అందులో మొదటిది ఏంటంటే ఆ సమయంలో మహారాష్ట్ర ప్రజలకు చిరుతిళ్ల గురించి పెద్దగా తెలియదు.
ఎందుకంటే నాగ్పూర్ మార్కెట్లో ఎక్కువగా చిరుతిళ్ళు దొరికేవి కావు. అందుకని శివకిషన్ అనేక రకాల చిరుతిళ్లను మార్కెట్లోకి విడుదల చేశారు. అలాగే బాదుషా, లడ్డు, మైసూర్ పాక్ లాంటి కొన్ని స్వీట్స్ మాత్రమే మార్కెట్లో అందుబాటులో ఉండేవి. అందుకని మహారాష్ట్ర మార్కెట్లో ఎన్నో రకాల స్వీట్లను తీసుకెళ్లాలనుకున్నాడు ఆయన. అలా శివకిషన్ తనకు ఇష్టమైన స్వీట్ కాజు కట్లీని మహారాష్ట్ర మార్కెట్లో విడుదల చేశాడు. మహారాష్ట్ర ప్రజలకు కాజు కట్లీ కొత్త స్వీట్ కావడం వల్ల శివకిషన్ అందరికీ ఫ్రీ షాంపుల్ ఇచ్చేవాడు. తన షాప్ కు వచ్చిన కస్టమర్లందరితో కాజు కట్లీని టేస్ట్ చేయించేవాడు. శివకిషన్ మార్కెట్ స్ట్రాటజీ వల్ల కేవలం కొన్ని రోజుల్లోనే కాజు కట్లీ నాగ్పూర్ అంతటా వ్యాపించింది. దీంతో స్వీట్ విక్రయాలు విపరీతంగా పెరిగాయి. కాజు కట్లీ బాగా ఫేమస్ అవ్వడంతో ఇంకొన్ని స్వీట్స్ ను కూడా పరిచయం చేశారు. ఇలా శివకిషన్ బిజినెస్ స్ట్రాటజీ వల్ల కేవలం 3 సంవత్సరాలలోని హల్దీరామ్స్ కంపెనీ సేల్స్ 400% పెరిగాయి. ఇది ప్రారంభం మాత్రమే. ఎందుకంటే నాగ్పూర్ ప్రజలు సౌత్ ఇండియన్ స్నాక్స్ ను అంటే ఇడ్లీ, దోశ లాంటి వాటిని బాగా ఇష్టపడతారు. ఇవి మార్కెట్ లో కూడా చాలా పాపులర్ కూడా. కస్టమర్లను ఆకర్షించడానికి శివకిషన్ సౌత్ ఇండియన్ రెస్టారెంట్ ను ఓపెన్ చేశాడు. అలా కస్టమర్స్ ఎక్కువగా రావడం వల్ల కొన్ని రోజులకు నెమ్మదిగా సమోసా, కచోరీ, చోలే బచోరీ వంటి వాటిని కూడా యాడ్ చేశాడు. శివకిషన్ మొదటిగా నాగ్పూర్ కి వచ్చినప్పుడు అతని కంపెనీ గురించి కానీ ఎవరికీ తెలియదు. ఆ సమయంలో ప్రజలు కూడా అతనిని నమ్మేవాళ్ళు కూడా కాదు. అందుకే శివకిషన్ మహారాష్ట్ర ప్రజలకు ఇష్టమైన వంటకాలను అమ్మి వాళ్ళ నమ్మకాన్ని సంపాదించుకున్నాడు. ఒకసారి ప్రజలు నమ్మకాన్ని పొందడంతో కొత్త వంటకాలను మార్కెట్ లో లాంచ్ చేశాడు. అలా హల్దీరామ్స్ సేల్స్ కొన్ని సంవత్సరాలలోనే బాగా పెరిగిపోయాయి. హల్దీరామ్స్ ఇంత ఎత్తుకి ఎదగడానికి గల కారణం శివకిషన్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే హల్దీరామ్స్ కంపెనీ ఇంకా ఎత్తుకి ఎదగడానికి కారణం అగర్వాల్ కుటుంబానికి చెందిన మనోహర్ లాల్ అగర్వాల్. మనోహర్ లాల్ కూడా 2 బిజినెస్ స్ట్రాటజీస్ ను ఫాలో అయ్యారు. ఆ 2 బిజినెస్ స్ట్రాటజీస్ కూడా హల్దీరామ్స్ కంపెనీ అభివృద్ధికి చాలా ఉపయోగపడ్డాయి. 1980లో ఏ బ్రాండ్ కూడా ప్యాకేజీ మీద స్పెషల్ ఫోకస్ పెట్టలేదు. అప్పుడు మనోహర్ లాల్ తన కంపెనీని మరింత ఫేమస్ చేయడానికి తన సొంత బ్రాండ్ ప్యాకేజింగ్ లో మార్కెటింగ్ లోకి ప్రోడక్ట్ ను లాంచ్ చేశాడు. ప్రజలకు ఒక ట్రస్టెడ్ ప్రోడక్ట్ కొంటున్నామనే ఫీలింగ్ తెప్పించడానికి ఈ పనిని చేశాడు ఆయన. దానివల్ల హల్దీరామ్స్ బ్రాండ్ మీద ప్రజలకు గతంలో కంటే ఎక్కువగా నమ్మకం ఏర్పడింది. మనోహర్ లాల్ రెండవ స్ట్రాటజీ ఏంటంటే ఇతను ఇండియాలో పెద్ద నగరాల్లో హల్దీరామ్స్ స్టోర్ ని ఓపెన్ చేశాడు. అందువల్ల కేవలం కొన్ని సంవత్సరాలలోనే హల్దీరామ్స్ సేల్స్ కొన్ని వందల రెట్లు అధికంగా పెరిగాయి. అలా హల్దీరామ్స్ బిజినెస్ ఇండియా మొత్తం విస్తరించింది. ప్రస్తుతం హల్దీరామ్స్ కంపెనీ వాల్యూ $1 బిలియన్ ను క్రాస్ చేసింది. అలా ప్రపంచవ్యాప్తంగా 80 కంటే ఎక్కువ దేశాల్లో వ్యాపించి ఉంది. అగర్వాల్ కుటుంబానికి చెందిన 3 వ్యక్తుల వాళ్ళ కష్టం మరియు తెలివితేటలతో భుజియా వ్యాపారాన్ని ఇంత పెద్ద బిజినెస్ ఎంపైర్ గా మార్చాయి. ఇది నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయమే కదా. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. తదుపరి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ IDTV ఇన్సైట్.